ఛందః పాదౌతు వేదస్య అనగా వేదాలకు ఛందస్సులే పాదాలు అని పాణిని పేర్కొన్నారు. మరి భారతీయ సాహిత్యంలో పద్యం అనే ప్రక్రియకు ఉన్నటువంటి స్థానము తెలుగు భాషకు వర్ణించినటువంటి విషయం మనందరికీ తెలిసినదే. మరి ఈ పద్యాల్ని ఆనాటి కాలంలో కవులు ఛందోబద్ధమైనటువంటి నియమాలతో రాస్తూ సాహిత్యాన్ని తరువాత తరాలకు అందించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఛందస్సు కోసం మరి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఛందోవృక్షం కోసం మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేశాను. ప్రతి విషయాన్ని ఇప్పుడు ఒక చిన్న పట్టిక ద్వారా కూడా మరలా తెలుసుకుందాం. పద్య లక్షణాలు తెలియజేయనది ఛందస్సు. పద్య లక్షణాలు తెలియజేయనది ఛందస్సు. ఈ పద్యాలు అనేక రకాలుగా చెప్పబడ్డాయి. అందులో ప్రధానంగా 3 రకాలు అదే మనం ఛందోవృక్షం ద్వారా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ చిన్న పట్టిక ద్వారా కూడా మనం తెలుసుకుందాం. మొదటి వృత్తాలు, 2 జాతులు, 3 ఉపజాతులు. వృత్తాలు, జాతులు, ఉపజాతులు. ఈ వృత్తాల్లో మళ్ళీ అనేక రకాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనం ప్రధానంగా ఒక 4 రకాల కోసం మనం మాట్లాడుకుంటాం. అందులో మొదటిది ఉత్పలమాల, రెండవది చంపకమాల, 3 శాంతోలము, 4 మత్తేవము. ఈ వృత్తాల్లో అనేక రకాలు. అందులో ప్రధానంగా 4 రకాల కోసం మనం మాట్లాడుకుందాం. ఆ 4 రకాలు ఉత్పలమాల, చంపకమాల, శాంతోలం, మత్తేవం. ఇంకా జాతుల కోసం తీసుకున్నట్లయితే జాతుల్లో 2 రకాలు. ఒకటి కందము, 2 ద్విపద. కందము, ద్విపద ఈ 2 కూడా జాతి పద్యాలు. ఇంకా ఉపజాతుల కోసం తీసుకున్నట్లయితే ఆటవెలది, కేటగిరి, సీసము. ఆటవెలది, కేటగిరి, సీసము అనేవి ఉపజాతి పద్యాలు. ఈ రకంగా వివిధ రకాలైనటువంటి పద్యాలు ఆనాటి కవులు ఈ రకమైనటువంటి పద్యాలు సాహిత్యంలో చూపిస్తూ సాహిత్యాన్ని రాసేవారు. మరి ఇప్పుడు తీసుకున్నట్లయితే ఈరోజు ఛందస్సులో భాగంగా వృత్త పద్యాలు వాటి యొక్క లక్షణాల కోసం మనం తెలుసుకుందాం. వృత్త పద్యాలు వాటి యొక్క లక్షణాలు చూడండి. ఈ వృత్త పద్యాలు వృత్తాల్లో ఉత్పలమాల, చంపకమాల, శాంతోలము, మత్తేవం అనేటువంటి 4 రకాల కోసం చెప్పారు. ఆ 4 రకాల కోసం ఈరోజు మనం మాట్లాడుకుందాం. సమయాన్ని బట్టి జాతి పద్యంలో ఉన్నటువంటి కందం కోసం కూడా మాట్లాడుకుందాం. మరి ఎందుకంటే ఈరోజు మన డిగ్రీ 2వ సంవత్సరం 3వ సెమిస్టర్ విద్యార్థులకు పాఠ్య ప్రణాళికలో భాగంగా ఈ యొక్క వృత్త పద్యాలు, జాతి పద్యాల్లో ఉన్నటువంటి కంద పద్యం కూడా మీకు పరిచయం చేశారు. కాబట్టి వాటి కోసం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగానే వృత్త పద్యాల కోసం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ వృత్త పద్యాల కోసం మాట్లాడుకున్నట్లయితే వృత్తాలు, ఈ వృత్తాల కోసం మాట్లాడుకున్నట్లయితే అందులో మొదటిది ఉత్పలమాల. ఉత్పలమాల ఈ ఉత్పలమాల కోసం దీని లక్షణాల కోసం మనం మాట్లాడుతున్నాం. ఉత్పలమాల దీని యొక్క లక్షణాలు. ఉత్పలమాల పద్యం ఏ లక్షణాలతో కూడి ఉంది, ఏ లక్షణాలని పాటిస్తూ ఇందులో పద్యాలు రాయాల్సి ఉంటుందన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా ఈ వృత్త పద్యాల్లో మాతృక గణాలు ఉంటాయి. మాతృక గణాలు, అక్షర గణాలు ఇందులో చెప్పబడతాయి. ఈ వృత్త పద్యాల్లో ప్రాసనీయం ఉంటుంది, యతి పాటిస్తుంది. ఈ వృత్త పద్యాలన్నింటిలో కూడా ప్రాసనీయం ఉంటుంది, యతి పాటిస్తుంది. ఈ పద్యాలు యతి పాటిస్తాయి, ప్రాసనియమాన్ని కలిగి ఉంటాయి. యతి ప్రాసలతో కూడినటువంటి పద్యాలే ఈ యొక్క వృత్త పద్యాలు. అందులో మొదటిది ఉత్పలమాల. ఈ ఉత్పలమాల లక్షణాల కోసం మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. లక్షణాలు, ఉత్పలమాల లక్షణాలు. అయితే ఈ వృత్త పద్యాల్లో గణాలు నియమిత గణాలు నియమితమైనటువంటి క్రమాన్ని పాటిస్తాయి. వృత్త పద్యాల్లో నియమిత గణాలు నియమితమైనటువంటి క్రమాన్ని పాటిస్తాయి. మొదటి పాదంలో ఇందులో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పద్యంలో కూడా మొదటి పాదంలో ఏ రకమైనటువంటి గణాలు ఉంటాయో మిగిలిన అన్ని పాదాలు అదే గణాలతో అదే క్రమాన్ని పాటిస్తూ చెప్పబడతాయి. ఈ ఉత్పలమాల లక్షణాల కోసం మాట్లాడుతున్నట్లయితే లక్షణాలు వరుసగా మనం తెలుసుకుందాం. ఉత్పలమాల ఇది వృత్త పద్యము. ఉత్పలమాల ఏ రకమైన పద్యం? ఇది వృత్త పద్యం.
ఇందులో 4 పాదాలు ఉంటాయి. ఇందులో 4 పాదాలు ఉంటాయి. 4 పాదాలు ఉంటాయి. ఉత్పలమాలలో 4 పాదాలు ఉంటాయి. ఈ 4 పాదాలలో ప్రతి పాదంలో వరుసగా భరణ భబరవ చూడండి, భరణ భబరవ అనే గణాలు ఉంటాయి. చూడండి, ఉత్పలమాలలో 4 పద్యాలు ఉంటాయి. ప్రతి పాదంలో భరణ భబరవ అనే గణాలు వరుసగా ఉంటాయి. ఇదే క్రమంలో ఉన్నది, అందుకే వరుసగా చెప్పాం. క్రమం తప్పకుండా అదే క్రమంలో రాయాలి. ప్రతి పాదంలో ఇందులో 4 పాదాలు ఉంటాయని చెప్పాం కదా. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. 20 అక్షరాలు ఉంటాయి. ఉత్పలమాలలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. యతిస్థానం 10వ అక్షరం. యతిస్థానం 10వ అక్షరం. ప్రాస నియమం ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది. చూడండి, ఉత్పలమాల పద్య లక్షణాల కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఉత్పలమాల అనేది వృత్త పద్యం. వృత్త పద్యాల్లో రకాల కోసం కదా మాట్లాడుకుంటున్నాం. వృత్త పద్యము, ఈ యొక్క ఉత్పలమాల అనేది వృత్త పద్యము. ఇందులో 4 పాదాలు ఉంటాయి. ఈ ఉత్పలమాలలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో వరుసగా భరణ భబరవ అనే గణాలు ఉంటాయి. చూడండి, భరణ భబరవ అనే గణాలు ఉంటాయి. అదేవిధంగా ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. యతి స్థానం 10వ అక్షరం. యతి కోసం ఉంటే మనం చెప్పుకున్నాం గత తరగతిలో. యతి అంటే ఏమిటో చెప్పుకున్నాము. మరి పద్యాల్లో యతి స్థానం అనేది ఉంటుంది కాబట్టి యతి మైత్రి మనం పాటిస్తాం కాబట్టి ఇందులో 10వ అక్షరానికి యతి స్థానము. ప్రాస నియమం ఉంటుంది. ప్రాస అంటే ఏమిటనేది గత తరగతిలో మనం చెప్పుకున్నాము. ప్రాస అంటే పద్యంలో ఉన్నటువంటి 2వ అక్షరాన్ని ప్రాస అంటారు. పద్య పాదంలో 4 పాదాల్లో కూడా ఒకే హద్దు పాటించడం అనేది ప్రాస నియమము. ఈ యొక్క ఉత్పలమాల పద్యం ప్రాస నియమాన్ని కూడా కలిగి ఉంటుంది. ఉత్పలమాలలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో వరుసగా భరణ భబరవ అనే గణాలు ఉంటాయి. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. యతి స్థానం 10వ అక్షరము. ప్రాస నియమము ఉంటుంది. ఇది ఉత్పలమాల యొక్క లక్షణాలు. ఈ రకమైనటువంటి లక్షణాలతో ఉత్పలమాల పద్యం అనేది రాయబడుతుంది. మనం గత తరగతుల్లో కానీ ప్రస్తుత తరగతుల్లో కానీ అనేక రకాలైనటువంటి పద్యాల కోసం మనం మాట్లాడుకున్నాం. అందులో ఉత్పలమాల పద్యం కూడా మనం చెప్పుకున్నాము. ఉదాహరణకి ఒక ఉత్పలమాల పద్య పాదాన్ని రాసి ఆ పాదంలో ఈ పద్య లక్షణాలన్నీ ఉన్నవి లేని ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే అప్పుడు ఉత్పలమాల పద్యం అవునా కాదనే విషయాన్ని మనం నిర్ధారణ చేయవచ్చు. ఒక ఉదాహరణగా ఈ పద్య ఉత్పలమాలకు సంబంధించిన ఒక పద్య పాదాన్ని తీసుకుని రాసి అందులో గణాలని గుర్తించే ప్రయత్నం చేద్దాం. ఉత్పలమాల పద్యానికి ఒక ఉదాహరణ రాద్దాం. ఇప్పుడు చూడండి, మనం గత 2వ సెమిస్టర్లో భాగంగా సాయుజ్వన పాఠ్యాంశంలో ఒక పద్యాన్ని తీసుకొని అందులో పాదాన్ని తీసుకొని ఇప్పుడు ఉత్పలమాల పాదాన్ని తీసుకొని మనం రాద్దాం. అందులో దక్కరి ఎవడో కటకట శివలింగము మీది రథముల్ గబ్బుల కాటగల్పి మునుకంపలు తీవలు పెట్టి నేడు నాకెక్కునరించిపోయే ఇక నేమనేత్తు మధీయ భాగ్యమిట్లకి బడంగ చేసున మదాందుని అంచు విషమ చిత్తుడై అన్న పద్యంలో మొదటి పాదాన్ని తీసుకుని
దగ్గరి ఎవడో కటకట. చూడండి, దగ్గరి ఎవడో దగ్గరి ఎవడో కటకట శివలింగము మీది రసము. శివలింగము మీది రత్నములు. ఇప్పుడు ఒక పద్యంలో ఉన్నటువంటి మొదటి పాదాన్ని తీసుకున్నాం. ఇది ఉత్పలమాల పద్యం. మరి ఉత్పలమాల పద్యం మనకు ముందే తెలుసు కాబట్టి ఈ ఉత్పలమాల పద్యంకి ఈ లక్షణాలు అన్వయిస్తున్నాయా లేదనేది ఒకసారి మనం పరిశీలించేద్దాం. మరి ఇది ఉత్పలమాల పద్యం కాదో తెలుసుకోవాలి అంటే ముందుగా మనం ఏంటంటే ఇందులో లఘువులను గుర్తించి గణాన్ని గుర్తించే ప్రయత్నం చేద్దాం. మరి ఇప్పుడు లఘువులను గుర్తించాలి తీసుకున్నట్లయితే లఘువులను గుర్తించడం అనేది మీకు గత తరగతిలో మీరు తెలుసుకున్నారు. అశ్వాక్షరాలనేవి కూడా గురువులు, ద్విత్వాక్షరానికి సంయుక్తాక్షరానికి ముందుండి ఊది పలికేవన్నీ కూడా గురువులు, పొల్లు హద్దుతో కూడుకున్నవి గురువులు, పూర్ణ బిందువుతో కూడుకున్నటువంటి గురువులు. మరి గురువులు కానివన్నీ కూడా లఘువులు. మరి ఆ నియమం ప్రకారం ఆ లక్షణాల ప్రకారం ఇందులో ఏడు గురువులు ఏడు లఘువులు అనేవి మనం ఇప్పుడు చూద్దాం. హస్వాక్షరం కాబట్టి లఘు అవుతుంది, గురువు అవుతుంది. హస్వాక్షరం లఘు అయినప్పటికీ కూడా ద్విత్వాక్షరానికి ముందుంది కాబట్టి ఇది గురువు, ఇది లఘువు. ద్విత్వాక్షరం సంయుక్తాక్షరం మాత్రం లఘువే. దీర్ఘాక్షరం అయినప్పుడు మాత్రమే అది గురువు అవుతుంది. లఘువు లఘువు. ద్విత్వాక్షరానికి ముందుంది కాబట్టి గురువు లఘువు. దీర్ఘాక్షరం ఎవడో దాకి విసర్గం డోకి విసర్గం కాబట్టి గురువు లఘువు. అశ్వాక్షరం అశ్వాక్షరం లఘువు అశ్వాక్షరం లఘువు. దీర్ఘాక్షరం నాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు లఘువు లఘువు. పూర్ణ బిందువుతో కూడి ఉంది గురువు లఘువు లఘువు. దీర్ఘాక్షరం గురువు లఘువు. సంయుక్తాక్షరానికి ముందు ఉంది కాబట్టి గురువు సంయుక్తాక్షరం లఘువు. పొల్లు హద్దుతో కూడి ఉంది కాబట్టి ఇది గురువు. ఈ రకంగా లఘువు గురువుని మనం ఇందులో గుర్తించడం జరిగింది. ఈ లఘువు గురువుని గుర్తించినట్లయితే ఇందులో చూడండి గురువు లఘువు లఘువు. ఇది ఉత్పలమాన ఉత్పలమాన పద్యపాలనే రాసుకుని ఆ లక్షణాలు సరిపోతున్నాయో లేదని మనం చూస్తున్నాం. మరి ఉత్పలమాన భరణ బహుళం అనేవి ఎలా రాస్తాయి? మరి అంటే భగనం అనేది ముందు రావాలి. చూడండి గురువు లఘువు లఘువు. ఆది గురువు భగనము మీకు ఎంతలో చెప్పాను. ఆది గురువు మిగతా రెండు కూడా లఘువు అయితే మూడాక్షర గణాల్లో ఆది గురువు లఘు గురువు ఉండి మిగిలిన రెండు కూడా లఘువు అయితే అది భగనము ఆది గురువు భగనము. మధ్య లఘువు గురువు లఘువు లఘువు రగణము. మూడు లఘువులు నగనము. ఆది గురువు చూడండి మళ్ళీ ఆది గురువు భగనము ఆది గురువు భగనము. మధ్య లఘువు రగనము. లఘువు గురువు రెండాక్షర గణం భగనము. చూడండి బగన బబరవ అనే అక్షర గణాలు వచ్చాయి కాబట్టి ఇది ఉత్పలమాల పద్యపాదం అన్న విషయాన్ని తెలుస్తుంది. అంటే ఇక్కడతోనే ఈ ఉత్పలమాలని మనం నిర్ణయించవచ్చు. అయినా మిగిలిన లక్షణాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇందులో 20 అక్షరాలు ఉన్నాయా లేదనేది మనం చెప్పాలి. ఉత్పలమాలలో ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి అని చెప్పారు. మరి ఇప్పుడు 20 అక్షరాలు చూడండి. ఇందులో మూడు అక్షరాల గణాలు అన్ని కూడా మూడు అక్షరాల గణాలు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. మూడు అక్షరాల గణాలు 6 1 2 3 4 5 6. మూడు అక్షరాల గణాలు 6 ఉన్నాయంటే 6 3 18. రెండు అక్షరాల గణం 1 అంటే మొత్తం 20 అక్షరాలు ఉన్నాయి. ఇలా లేకపోతే చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. పొల్లుతో కూడినటువంటి హల్లుని పొల్లు హల్లు అనేది ప్రత్యేక అక్షరంగా పరిగణింపబడదు కాబట్టి ఇది ఆ ముందున్నటువంటి హల్లుతో మనం చెప్పాలి. హల్లుతో కానీ అక్షరం కానీ పొల్లు ఉంటుంది. పొల్లు ఎప్పుడు కూడా స్వతంత్రంగా ఉచ్చరింపబడలేదు కాబట్టి ఇది ఏకాక్షరమే. ఆ రకంగా తీసుకున్నట్లయితే మొత్తం ఇందులో 20 అక్షరాలు ఉన్నాయి. అంటే భరణ బవరం అనే గణాలు ఉన్నాయి. 20
10వ అక్షరం యతిస్థానము. 10వ అక్షరం చూసుకున్నట్లయితే 10వ అక్షరం 3, 6, 9 10వ అక్షరం. చూడండి, టకారానికి డకారానికి యతి మైత్రి ఇక్కడ కుదిరింది. టకారానికి డకారానికి యతి మైత్రి కుదిరింది. అయితే ఇది ప్రాస నియమం పాటించాలి అనేది ఇంకొక నియమం. ఇందులో బాణగోబరం అనే గణాలు ఉన్నాయి, సరిపోయి 20 అక్షరాలు ఉన్నాయి, సరిపోయి. తర్వాత యతిస్థానం 10వ అక్షరము. ఇక్కడ డకారానికి టకారానికి ఇక్కడ యతి మైత్రి అనేది కుదిరింది. మిగిలిన లక్షణం ఏంటి? అన్ని పాదాలలో కూడా ఇవే గణాలు వరుసగా ఉండాలి. ఇదే క్రమాన్ని పాటించాలి. క్రమం ఎప్పుడు కూడా తగ్గిపోకూడదు. వర్ణ బబరవ అన్న క్రమంలోనే ఉండాలి. 4 పాదాలు కూడా ఇటువంటి లక్షణాలని కలిగి ఉండాలి. ప్రాస నియమము ఉండాలి. ప్రాస నియమం అంటే పద్య పాదంలో 2వ అక్షరం తీసుకున్నట్లయితే ఒకే హద్దు కలిగి ఉండాలి. మీరు గత తరగతిలో ఉన్నటువంటి సాహిత్యమైనటువంటి పాఠ్యాంశంలో దగ్గరి ఎవడో కటకట శివలింగము మీది రత్నములు గొగ్గుల కాటగట్టి అనేటువంటి ఆ పద్యాన్ని ఒకసారి మీరు పరిశీలించినట్లయితే అందులో ఈ 2వ అక్షరం అంతా కూడా ఒకే హద్దు గకారం ఉంటుంది. ఈ రకంగా ఈ ఉత్పలమాల అన్నటువంటి ఈ పద్యానికి ఈ ఉత్పలమాల లక్షణాలన్నీ కూడా అన్వయించబడ్డాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా ఉత్పలమాల పద్యం అని మనం నిర్ధారణ చేయవచ్చు. ఎందుకంటే మనకి ఉత్పలమాల పద్య లక్షణాల కోసం సవివరంగా వివరించండి అని అనొచ్చు. అనేటప్పుడు మనం ఈ లక్షణాన్ని తెలుసుకోవాలి. ఇది ఉత్పలమాల. ఇక రెండవది తీసుకున్నట్లయితే ఇక మనకి చంపకమాల. వృత్త పద్యాల్లో రెండవది చంపకమాల. వృత్త పద్యాల్లో రెండవది చంపకమాల. చంపకమాల వృత్త పద్యాల్లో రెండవది చంపకమాల. ఇందులో కూడాను ప్రతి పాదంలో ఇందులో 4 పాదాలు ఉంటాయి. ఇందులో ఎన్ని పాదాలు ఉంటాయి? ఇందులో కూడా 4 పాదాలు ఉంటాయి. చంపకమాలలో కూడాను 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో 2వ లక్షణం, ప్రతి పాదంలో వరుసగా నజ బజ జజర, నజ బజ జజర అనే గణాలు ఉంటాయి. నజ బజ జజర అనే గణాలు ఉంటాయి. ఏ గణాలు? నజ బజ జజర అనే ఈ గణాలు మనకి ఉంటాయి. ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి. 21 అక్షరాలు ఉంటాయి. యతిస్థానం 11వ అక్షరం. ప్రాస నియమం ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది. వృత్త పద్యాల్లో రెండవది చంపకమాల. ఈ చంపకమాల లక్షణాల కోసం తీసుకున్నట్లయితే ఇందులో కూడా 4 పాదాలు ఉంటాయి. ఈ పద్యాలన్నింటిలో కూడా 4 పాదాలు ఉంటాయి. చంపకమాల పద్యం ఎన్ని పాదాలు ఉంటాయి? 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో వరుసగా నజ బజ జజర అనే గణాలు ఉంటాయి. ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి. యతిస్థానం 11వ అక్షరము. ప్రాస నియమం ఉంటుంది. చూడండి, ఉత్పలమాలలో అయితే మనకి వర్ణబహుళమైన గణాలు ఉంటాయి. ఇక్కడ నజబజ జజర అనే గణాలు ఉంటాయి. ఈ రకంగా ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి. యతిస్థానము 11వ అక్షరము. చంపకమాల పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో వరుసగా నజ బజ జజర అనే గణాలు ఉంటాయి. ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి. యతిస్థానం 11వ అక్షరము. ప్రాస నియమము ఉంటుంది. మరి చంపకమాల పద్యాన్ని కూడా ఒక ఉదాహరణ తీసుకుని ఈ లక్షణాలు దానికి అన్వయించి
ఇచ్చి చూద్దాం. అది చెప్పమాన పద్యానికి సరిపోతుందో లేదనేది ఒకసారి మనం ప్రయత్నం చేద్దాం. ఒక ఉదాహరణ ఇప్పుడు తీసుకుందాం. ఇది కూడా సాహిత్యంలో మీరు గత తరగతిలో 2వ సూచిలో తెలుసుకున్నారు కదా, సాహిత్యం పాఠంలో అందులో ఉన్నటువంటి ఒక చెప్పమాన పద్యాన్ని తీసుకొని ఆ చెప్పమాన పద్య లక్షణాలకి ఆ పద్యానికి ఈ లక్షణాలన్నీ అన్వయించి చూద్దాం. ఉనికి శిలోచ్చయంబు నిజయోస శిలోచ్చయ రాజపుత్రి నీటము శిలోచ్చయంబు పురదాహ ప్రతీకృత రత్నగర్భ నీ మనమునకి శిలాశకల మండల మెట్లు ప్రియం వేసెను ఏ మనగల వాడ నిన్ను ప్రతహానియునచ్చు ధురాకుండగన్ ఉనికి శిలోచ్చయంబు నిజయోష శిలోచ్చయ రాజపుత్రి. చూడండి అన్నటువంటి ఆ పద్యాన్ని తీసుకున్నాం. ఉనికి శిలోచ్చయంబు ఉనికి శిలోచ్చయంబు నిజయోష నిజయోష శిలోచ్చయ రాజపుత్రి ఉనికి శిలోచ్చయంబు నిజయోష శిలోచ్చయ రాజపుత్రి. ఉనికి అంటే శివుని కోసం చెప్తూ ఆ సాహిత్యంలో ఆ యొక్క ఏడుగు అంటున్న మాటలన్నమాట ఇవి. ఆ యొక్క పాము ముందు రాళ్ళతో వచ్చి మనులతో పూర్తి చేస్తుంది. వాటిని ఆ మనుల్ని రాళ్ళగా భావించినటువంటి ఏడుగు అంటున్నటువంటి మాటలవి. ఉనికి శిలోచ్చయంబు నీ నివాసము ఆ యొక్క కైలాసగిరి పర్వతం, నీ భార్య ఆ యొక్క యమోతుడనే పర్వతరాజపుత్రి, నీవు నివసించేది కైలాసగిరి, నీ భార్య కన్నవారు కూడా ఆ యొక్క పర్వతమే. పర్వతాలతో నిరంతరం ఉన్న నీకు మళ్ళీ రాడుతో ఇంకా పని ఉంది, ఇంకా నీకు వాటి మీద మోరు తీరలేదు అంటూ ఆ యొక్క చెప్పే సందర్భం అనమాట ఇది. ఇప్పుడు ఈ పద్యపాదాలను తీసుకుని ఈ చెప్పమాన పద్యం అనే సందర్భంలో మనం చెప్పారు. ఆ లక్షణాలన్నీ నీకు సరిపోతున్నాయా లేదా అనేది ఒకసారి మనం అన్వయించి చూద్దాం. లఘువు గురువులు గుర్తించాలి. కణాలు గుర్తించాలంటే ముందు మనం చేయాల్సిన పని లఘువు గురువులు పోల్చడము. పోల్చండి. ఇది హస్వాక్షరము. హస్వాక్షరము హస్వాక్షరం హస్వాక్షరాలన్నీ కూడా లఘువులు. హస్వాక్షరము దీర్ఘాక్షరము హస్వాక్షరము ఇది దీర్ఘాక్షరం. ఎందుకంటే లో అనేది దీర్ఘము లఘువాక్షరం ఉంటుంది. ఏ రకంగా తీసుకునే ఇది గురువే. పూర్ణ బిందువుతో కూడుకునే గురువు లఘువు 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 గురువు దీర్ఘాక్షరం లఘువు లఘువు గురువు లఘువు లఘువు గురువు లఘువు గురువు సంయుక్తాక్షరం ఉంది. లఘువు గురువు గుర్తించండి. 3 గణాలు చెప్పుకున్నా తీసుకున్నట్టయితే 3 లఘువు నగనము, మధ్య గురువు జగనము, ఆది గురువు భగనము, మధ్య గురువు జగనము, మధ్య గురువు జగనము, మధ్య గురువు జగనము, మధ్య లఘువు రగనము. చూడండి 3 లఘువులు ఉన్నాయి ఇక్కడ. 3 లఘువులు నగనం. మన పరిసర ఎత్తనటువంటి ఆ యొక్క లఘువుని మన గణాన్ని గుర్తించే పదంలో మన పరిసర ఎత్తలో మీకు చెప్పాను గత తరగతిలో. 3 లఘువులు నగనము, మధ్య గురువు జగనము, ఆది గురువు భగనము, మధ్య గురువు జగనము, మధ్య గురువు జగనము, మధ్య గురువు జగనము, మధ్య లఘువు రగనము. నజ భజ జజర అన్నటువంటి ఈ యొక్క గణాలు వచ్చాయి. అంటే ఇది ఉత్పత్తి చంపకమాల పద్యాన్ని మనం తీసుకున్నాం కాబట్టి ఈ చంపకమాల గణాలు మీకు సరిపోయింది. చంపకమాలలో ఎన్ని అక్షరాలు ఉండాలి? 21 అక్షరాలు ఉండాలి ప్రతి పాదంలో. చూడండి ఈ చంపకం మిగిలిన పాదాల్లో కూడా ఇదే క్రమంలో ఇవే గణాలు ఉంటాయి. మొదటి పాదాన్ని మనం తీసుకున్నాం. సమయాభావంలో 4 పాదాలు మనం తీసుకోం. ఒక పాదాన్ని తీసుకుంటాం. ఇప్పుడు ఇందులో మొదటి పాదంలో తీసుకున్నట్లయితే నజబజ అనే గణాలు ఉన్నాయి. మిగిలిన 4 పాదాల్లో కూడా ఇదే గణాలు ఇదే క్రమంలో ఉంటాయి. మరి ఇందులో 21 అక్షరాలు ఉండాలి.
మరి 21 అక్షరాలు ఉన్నాయి లేదా చూద్దాం. ఎన్ని ఉన్నాయి? మాకు 3 అక్షరాలు గణాలు 7 ఉన్నాయి. 3 7 21 సరిపోయి కదా మరి. అన్ని 3 అక్షరాలు గణాలు ఇందులో 3 అక్షరాలు గణాలు 7 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 7 3 21 సరిపోయి కదా. అది 7 గణాలు 3 అక్షరాల గణాలు 7 ఉన్నాయి. 7 3 21 21 అక్షరాలు ఇందులో ఉన్నాయి. మామూలుగా లెక్కించినా ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 21 అక్షరాలు ఉన్నాయి. ఎత్తి స్థానము 11వ అక్షరము. 11వ అక్షరం ఎత్తి స్థానము తీసుకున్నట్లయితే మొదటి అక్షరం నుంచి ఎత్తిమైతే 11వ అక్షరానికి వచ్చాలి. చూడండి 3 3 9 12 అంటే ఇక్కడ 11వ అక్షరం ఇది. ఊకి యాకి అనేది ఎత్తిమైతే 3 6 9 3 3 9 10 11వ అక్షరము ఎత్తి స్థానము. ప్రాసనీయము దీనికి కూడా ఉంటుంది. ప్రాస అంటే ఈ పంచపాదంలో మిగిలిన 4 పాదాల్లో కూడా రెండవ అక్షరం ఒకే హద్దుగా ఉండడము. ఉనికి శిలోచయము నిజయోష శిలోచయ రాజపుత్రి నీ ధనువు. నీ ధనువు అంటది. నీ ధనువు అంటే ఇక్కడ నకారం వచ్చింది చూడండి. రెండవ పాదంలో ప్రాస సరిపోతుంది. మిగిలిన 4 పాదాలు కూడా ప్రాస అనేది సరిపోతుంది. ఈ రకంగా చంపకమాల పద్యాలు అనేవి చెప్పబడ్డాయి. వృత్త పద్యాలు రెండవది చంపకమాల. ఇందులో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో నజపది దగ్గర గణాలు ఉంటాయి. ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి. 11వ అక్షరము ఎత్తిస్థానము ప్రాసనియమము ఉంటుంది. ఇది చంపకమాల. ఇక వృత్త పద్యాల్లో 3వది తీసుకున్నట్లయితే శార్దూలము. వృత్త పద్యాల్లో 3వది శార్దూలము. ఇక శార్దూల పద్యాన్ని శార్దూల పద్య లక్షణాలు అన్నట్టు తెలుసుకుందాం. శార్దూలము శార్దూలము. ఈ శార్దూల పద్య లక్షణాలు మనం తెలుసుకోవాలి. ఇందులో కూడా లక్షణాలు తెలుసుకుంటే శార్దూల లక్షణాలు శార్దూల లక్షణాలు ఒకటి, ఇందులో 4 పాదాలు ఉంటాయి. కొత్త పద్యాలు అన్నింటిలో కూడా 4 పాదాలు ఉంటాయండి. 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో అంటే 4 పాదాల్లో కూడా ప్రతి పాదంలో మస జస తతగా అనే గణాలు ఉంటాయి. అనే గణాలు వరుసగా ఉంటాయి. అనే గణాలు వరుసగా ఉంటాయి. ఉంటాయి అనడానికి వరుసగా ఉంటాయి అనడానికి తేడా ఉందండి. ఉంటాయంటే ఏటైతే ఉండొచ్చు. వరుసగా ఉంటాయంటే ఇదే క్రమంలో ఉండాలి. వరుసగా ఉంటాయంటే ఇదే క్రమాన్ని పాటిస్తూ ఉండాలి. మస జస తతగా. ఇందులో 19 అక్షరాలు ఉంటాయి. 19 అక్షరాలు ఉంటాయి. యతిస్థానం 13వ అక్షరం. యతిస్థానం 13వ అక్షరం. దీనికి కూడా ప్రాస నియమం ఉంటుంది. వృత్త పద్యాలన్నింటికి కూడా ప్రాస నియమం ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది. చూడండి, శార్దూల పద్య లక్షణాల కోసం మాట్లాడుతుంటే ఇందులో కూడా 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో మస జస తతగా అనే గణాలు వరుసగా ఉంటాయి. ప్రతి పాదంలో కూడా 19 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో 19 అక్షరాలు ఉంటాయి. ప్రతి స్థానం 13వ అక్షరము ప్రాస నియమము ఉంటుంది. మరి ఇప్పుడు కూడా ఒక శార్దూల పద్య పాదాన్ని తీసుకుని ఈ పద్య లక్షణాల పాదానికి అన్వయించి చూద్దాం, ప్రయత్నించేద్దాం. ఇప్పుడు శార్దూల పద్య పాదాలను ఒకదాన్ని మనం తీసుకొని ఇప్పుడు మీకు ఈ 2వ సంవత్సరం 3వ సెమిస్టర్లో భాగంగా మీకు నేను వామనావతారం అనేటువంటి పాఠాన్ని మీకు గతంలో చెప్పాను. అందులోనే ఒక పాదాన్ని తీసుకొని రాజ్యము తేజము నిలుపు ఈ కుక్షుడు విశ్వంభరుడు అలతి గోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండము
కలడే మార్పున కండు నా పలుకు ఆకర్ణింపు కన్నంబులను వలదీగానము గీనము వనుకుమా వర్ణిన్ వధాన్యోత్తమ అన్నటువంటి ఈ యొక్క ఒక పద్యాన్ని తీసుకొని, ఇది మధ్య పద్యం శార్దూల పద్యాన్ని తీసుకున్నాం. శార్దూలం కోసం కదా మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు శార్దూల పద్యాన్ని తీసుకున్నాం. కాలే రాజులు రాజ్యముల్ తొలుగవే కరుణతిన్ పొందరే వారే సిరి మూట కట్టుకుని పోవలం జాలిదే భూమిపై పేరైనంగలదే శిబి ప్రముఖులు ప్రీతి యశక్కాములై ఈరే కోర్కెలు వారలను మరచిరే ఇక్కాలము భార్గవ వారలను మరచిరే ఇక్కాలము భార్గవ కారే రాజులు రాజ్యములు గల్గవే చూడండి, కారే రాజులు రాజ్యములు గల్గవే కారే రాజులు రాజ్యముల్ గల్గవే గర్భోన్నతిని పొందరే. గర్భోన్నతిని పొందరే కారే రాజులు రాజ్యముల్ గల్గవే కారే రాజులు రాజ్యముల్ గల్గవే గర్భోన్నతిని పొందరే అన్నటువంటి ఈ పద్య పాదాన్ని తీసుకొని ఇప్పుడు ఇది శార్దూల పద్యము. ఈ పద్య లక్షణానికి మీకు సరిపోయేదా ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, కారే రాజులు కారే కా దీర్ఘాక్షరం, రే దీర్ఘాక్షరం, రా దీర్ఘాక్షరం, ఈ మూడు కూడా దీర్ఘాక్షరాలే. లఘు అశ్వాక్షరం, అశ్వాక్షరం లఘు, దీర్ఘాక్షరం గురు, అశ్వాక్షరం లఘు, పొల్లు హల్లుతో కూడి చూడండి. నకారం ఇక్కడ పొల్లు కాబట్టి ఇదంతా ఒకే అక్షరం. ఈ మకారంతో కూడి ఉన్నటువంటి లకారం అనే పొల్లుతో కూడి ఉన్న మకారం ఇది గురువు అవుతుంది. లఘు 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 గురువు, సంయుక్తాక్షరాన్ని ఉంటుంది కాబట్టి గురువు, దీర్ఘాక్షరం అయింది కాబట్టి గురువు, లఘు పూర్ణ బిందువుతో కూడి ఉంది కాబట్టి గురువు, పూర్ణ బిందువుతో కూడి ఉంది కాబట్టి గురువు, లఘు లఘు. ఇప్పుడు గణాలు చూద్దాం. ఇప్పుడు మూడు గణాలు తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మూడు గురువులు ఇక్కడ కారే కారే రాజు అన్నప్పుడు మూడు గురువులు వచ్చాయి. మూడు గురువులు మగనం. ఇక్కడ అంచ గురువు, అంచ గురువు ఏంటి? సగనం. అంచ గురువు సగనం. మధ్య గురువు కారే రాజు రాజ్యముల్ గల్గవే రాజ్యముల్ గల్గవే. అంచ గురువు తగనం, మధ్య గురువు సగనం. చూడండి, ఇక్కడ తీసుకున్నట్లయితే మూడు కూడా గురువు మగనం. ఇక్కడ అంచ గురువు సగనము, మధ్య గురువు జగనము, అంచ గురువు సగనము, అంచ లఘువు తగనము, అంచ లఘువు తగనము. ఇక మిగిలింది ఒక గురువే. ఒక గురువు అంటే గగనము. మస జస తతగ అనే గణాలు వచ్చాయి. చూడండి, మస మూడు గురువులే మగనం, అంచ గురువు సగనం, మధ్య గురువు జగనం, అంచ గురువు సగనం,
మూడు అక్షరాల గణాలు 6 ఉన్నాయి. 6 3 18 ప్లస్ 1 19 మనకి సరిపోయింది. ఇక ఎత్తి స్థానం ఇక్కడ 13వ అక్షరం ఎత్తి స్థానం అన్నారు. 13వ అక్షరం ఎత్తి స్థానం 3 6 9 12 13. చూడండి కకారానికి గకారానికి అక్కడ ఎత్తి మైత్రి అనేది కుదిరింది. కకారానికి గకారానికి ఇక్కడ ఎత్తి మైత్రి కుదిరింది. ఇది సరిపోయింది. 19 అక్షరాలు ఉన్నాయి. మసదస్తకం అనే గణాలు ఉన్నాయి. ఈ రకంగా మిగిలిన 4 పాదాల్లో కూడా ఇదే గణాలు ఇదే క్రమంలో ఉంటాయి. ప్రాస నియమం సరిపోతుంది. ఇక్కడ ప్రాస అంటే రెండవ అక్షరం పద్య పాదంలో రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. ఇక్కడ ఏ హల్లు అయితే ఉందో మిగిలిన 4 పాదాలు కూడా అదే హల్లు కలిగి ఉండడానికి ప్రాస నియమం అంటారు. మిగిలిన 4 పాదాల్లో కూడా రకారమే ఉంటుంది. మీరు ఆ పద్యాన్ని పరిశీలించినట్లయితే అందులో రకారం కనిపిస్తుంది. ఈ రకంగా శార్దూల పద్యం యొక్క లక్షణాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా వృత్త పద్యాల్లో చివరిగా మనం తెలుసుకోవాల్సింది మత్తేపము. ఈ మత్తేపు పద్య లక్షణాలను ఇప్పుడు తెలుసుకుందాం. మత్తేపము మత్తేపము మత్తేపం మత్తేపం ఇందులో కూడా 4 పాదాలు ఉంటాయండి. కొత్త పద్యాలన్నింటిలో కూడా 4 పాదాలే. 4 పాదాలు ఉంటాయి. 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో వరుసగా సవరణమయవ అనే గణాలు ఉంటాయి. సవర్ణమయం అనే గణాలు ఉంటాయి. సవర్ణమయం అనే గణాలు వరుసగా సవర్ణమయ అనే గణాలు ఉంటాయి. ఇందులో ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. 20 అక్షరాలు ఉంటాయి. 20 అక్షరాలు ఉంటాయి. ఎత్తి స్థానం 14వ అక్షరం. ఎత్తి స్థానం 14వ అక్షరం. ప్రాస నియమం ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది. చూడండి ఈ మధ్య పద్య లక్షణాలు తీసుకున్నట్లయితే ఇందులో 4 పాదాలు ఉంటాయి. ఈ చివర ఈ లక్షణం వృత్త పద్యాలన్నింటిలో ఉంటాయి. వృత్త పద్యాలన్నింటిలో కూడా 4 పాదాలు ఉంటాయి. వృత్త పద్యాలన్నీ కూడా ప్రాస నియమాన్ని పాటిస్తాయి. కాకపోతే ఈ 3 లక్షణాలే కాస్త మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రతి పాదంలో వరుసగా సవర్ణమయం అనే గణాలు ఉంటాయి. మధ్య పద్యంలో సవర్ణమయం అనే గణాలు వరుసగా ఉంటాయి. 4 పాదాల్లో అవే గణాలు ఉంటాయి. అదే వరుసలో ఉంటాయి. ఇందులో ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. ఎత్తి స్థానం 14వ అక్షరము. ఎత్తి స్థానము 14వ అక్షరము. మరి ఇప్పుడు ఒక పద్య పదాన్ని తీసుకొని మధ్య పద్యాన్ని మనం తీసుకుని ఆ లక్షణాన్ని అన్వయించి చూద్దాం సరిపోతుందా లేదనేది. ఇందాక మీకు చెప్పినటువంటి పద్యం ఆ పద్యమే ఇక్కడ తీసుకొని అందులో ఒక పాదాన్ని తీసుకొని ఆ మధ్య పద్య పాదాన్ని తీసుకొని ఆ లక్షణాలకి అన్వయించి చూద్దాం. కులము రాజ్యము ఒక ఉదాహరణ తీసుకుందాం. ఇది మధ్య పద్యం. కులము రాజ్యము నిలుపుము ఈ కూర్చుండు కులము రాజ్యము కేజము నిలుపుము. నిలుపు ఈ కూర్చుండు
విశ్వంభరుడు కులము రాజ్యం తేజం నిలుపుము ఈ కుజుండు విశ్వంభరుడు. ఇప్పుడు ఈ పద్యాన్ని తీసుకొని ఈ లక్షణాలకి సరిపోయినది చూద్దాం. కులము రాజ్యము తేజము నిలుపు ఈ కుజుండు విశ్వంభరుడు. విశ్వంభరుడు ఆ డకారం అనేది తర్వాత పాదంలో చెప్పబడుతుంది. ఇప్పుడు దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే యొక్క లఘు గురువు గుర్తించి లక్షణాలు సరిపోతున్నాయా లేదా అనేది మనం ఒకసారి చూద్దాం. లఘువు లఘువు పుల్లు హల్లు ఉంది కాబట్టి గురువు, దీర్ఘాక్షరం గురువు, లఘువు లఘువు, దీర్ఘాక్షరం గురువు, అశ్వాక్షరం లఘువు, పుల్లు హల్లుతో కూడుకున్న గురువు, లఘువు లఘువు లఘువు, దీర్ఘాక్షరం గురువు, గర్భాక్షరానికి ఉంది కాబట్టి గురువు, పూర్ణ బిందువుతో ఉంది కాబట్టి గురువు లఘువు, సంయుక్తాక్షరానికి ఉంది కాబట్టి గురువు, పూర్ణ బిందువుతో ఉంది కాబట్టి గురువు లఘువు, పూర్ణ బిందువుతో కూడి ఉంది కాబట్టి గురువు. మత్తేవం ఈ మత్తేవంలో శబరకమయం అనే గణాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం. చూడండి ఇక్కడ ఆది గురు అంచె గురువు ఉంది. అంచె గురువు అనేది సగరం కదా. ఆది గురువు భగవం, ఆది గురువు ఉంది, ముందు గురువు ఉంది, తర్వాత రెండు కూడా లఘువు ఉన్నాయి. మధ్య లఘువు రగనం, మూడు లఘువులే నగనం, మూడు గురువులు మగనం, మూడు గురువులు మగనం. ఇక్కడ కాస్త స్థానాభావం సరిపోలేదు, కొంచెం కింద రాస్తాను. విశ్వంభరుడు గురువు గురువు లఘువు గురువు తీసుకున్నట్లయితే మూడు అక్షరాలు లఘువు గురువు గురువు. ఇక్కడ ఆది లఘువు, ఆది లఘువు ఏమవుతుంది? యగనం. లఘు గురువు వగనము. చూడండి సగలం. అంచ గురువు సగనము, ఆది గురువు వగనము, మధ్య లఘువు రగనము, మూడు లఘువులు నగనము, మూడు గురువులు మగనము. ఆది లఘువు యగనము, లఘువు గురువు రెండక్షరాలను వగనము, రెండక్షరాలను వగనము. అంటే సబరణమయం అనే గణాలు వచ్చాయి. సబరణమయం అనే గణాలు వస్తే అది మత్తేవం. ఇందులో ఎన్ని అక్షరాలు ఉండాలి? 20 అక్షరాలు ఉండాలి. మూడు అక్షరాలు 4 అయిపోండి. 1 2 3 4 5 6 6 18 రెండు అక్షరాలను ఒకటి. ఇట్లా 18 2 20 అక్షరాలు సరిపోయాయి. ఇక్కడ ప్రతి స్థానం 14 అక్షరము. 3 6 9 12 14 అక్షరాలు ఇస్తాను అనుకోండి. ప్రకారం ప్రతి స్థానం సరిపోయింది. మూడు అక్షరాలు 4 తీసుకున్నట్టయితే 4 12 13 14 అక్షరం ఎత్తిస్తాను. ఇంకా ప్రాస అనేది వర్తిస్తుంది. ప్రాస అంటే పద్యపాదాలు రెండో అక్షరం అన్నింటిలో కూడా ఒకే హల్లు. ఇక్కడ లకారం ఉంది కాబట్టి మిగిలిన 4 పదాలు కూడా లకారం ఉంటుంది. ఈ రకంగా ఈ షార్ట్ మధ్యమైనటువంటి పద్యానికి సవరణమైన గణాలు వస్తాయి. ఇందులో 20 అక్షరాలు ఉంటాయి, 14 అక్షరాలు ఎత్తిస్తాను, ప్రాసనము ఉంటుంది. ఇది మధ్యవము. ఈ రకంగా వృత్త పద్యాల్లో ఉన్నటువంటి ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేవము అనేటువంటి 4 పద్యాల కోసం యొక్క లక్షణాలను మనం తీసుకున్నాం. అయితే ఈ 4ని ఒకే పట్టిక ద్వారా సులభమైనటువంటి మార్గంలో తెలుసుకునేందుకు ఒక చిన్న ప్రయత్నం ఇప్పుడు మనం చేద్దాం. వృత్త పద్య లక్షణాలు. వృత్త పద్యాలు, ఈ వృత్త పద్యాలు 4ని కూడా ఒకేసారి ఒకే ప్రయత్నంలో 4 లక్షణాలు గుర్తుపెట్టుకునే ప్రయత్నము. పద్యం, గణాలు, అక్షరాలు, అక్షరాల సంఖ్య,
లెక్కిస్తాం. చూడండి, ఈ 4 ఏ రకమైన పద్యము, అందులో ఏ గణాలు ఉంటాయి, ఎన్ని అక్షరాలు ఉంటాయి, లెక్కిస్తాను ఎంత అనేటువంటి ఈ క్రమాన్ని ఇప్పుడు మనం గుర్తుపెట్టుకొని దీని ద్వారా మనం ఇప్పుడు ఈ 4 పద్యాలని మొత్తాన్ని ఒకే ప్రయత్నంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 4ని ఒకే ప్రయత్నంలో తెలుసుకునే ప్రయత్నం తీసుకున్నట్లయితే సార్ ఆపండి సార్.